హాయ్ అందరికీ గురి పౌర్ణిమ శుభాకాంక్షలు. మీరు కూడా సాయిబాబా గుడికి వెళ్ళారా? నేనైతే నా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను అనమాట. అందరం కలిసి ఎంచక్కా గుడికి వెళ్ళి సాయిబాబాని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మేమంతా దిల్లులో వేయడం కోసమని టెంకాయలు అయితే తీసుకుంటున్నాం. ఇవి వెహికల్స్ లోపలికి రాకుండా ఉండడం కోసమని స్ట్రీట్ లాస్ట్లోనే బ్యారల్ గేట్స్ అయితే పెట్టేశారనమాట. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మేమైతే గుడి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళి క్యూ లైన్లో నిలబడామన్నమాట. మేము వెళ్ళేసరికి లాస్ట్ మధ్యాహ్న హారతి అయితే మొదలైందనమాట 12 o'clockకి. ఇంకా మేము ఎండింగ్కి వెళ్ళామన్నమాట. అంతవరకు బయటనే ఉండాల్సి వచ్చింది. ఇంకా హారతి జరిగేటప్పుడు ఇది మధ్యలో ఏమీ జరగకూడదు అనమాట. సో అందరినీ కూర్చోబెట్టేసి హారతి అయితే ఇచ్చారనమాట. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఈ హారతి పట్టకు అందుకున్నాము. అక్కడే కూర్చొని హారతి అంతా చూసి కన్నులతోటి విన్నామన్నమాట. కానీ ఈసారి అలా జరగలేదు. సో లోపలికి అయితే వెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తున్నాము. కొంచెం అయితే తొక్కిసలాట ఉండింది, కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉండింది. కానీ గుడి మాత్రం చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. ఎలాగైతేనేమి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికైతే వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ స్వామి, తర్వాత గణపతి వాళ్ళందరినీ దర్శనం చేసుకొని చూడండి. ఇప్పుడు నేను మీకు దత్తాత్రేయ స్వామిని చూపిస్తాను. చిన్నగా ఉన్నారు, సైడ్కి అయితే పెట్టారనమాట. అక్కడ మేము తీసుకొచ్చిన అగరబత్తీలు అవన్నీ వెలిగించేసి ముందరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ క్యూ లైన్లో నిలబడి మొత్తం అంతా గుడి ప్రాంగణం మొత్తంని నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇదైతే దుని అనమాట. మేము తీసుకొచ్చిన టెంకాయలన్నీ ఒకరొకరు వేసేసారు. ఇక్కడైతే దర్శనం కోసం మన క్యూ లైన్లో నిలబడాము. కానీ అప్పటికే చాలా ఫుల్ రష్ ఉండడంతో నిదానంగా దర్శనం చేసుకుందాంలే అని చెప్పేసి కాసేపు కూర్చొని ఉండిపోయాము. ఏమీ కనిపించడం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళే కూడా అవ్వలేదు. తర్వాత ప్రశాంతంగా ఇలా అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి బాబా ఎలా కనిపిస్తున్నాడు. అసలు నాకైతే కళ్ళు మూసుకొని చూస్తుంటే కూడా నాకు బాబాయే కనిపిస్తున్నాడు. అలా ఉందన్నమాట బాబా రూపము. తర్వాత ఇక్కడ పొద్దున్నుంచి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు చేశారనమాట. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది, నాకు ఇది చాలా ముచ్చట అనిపించింది. ఉయ్యాలలో బాబా నిజంగానే పడుకున్న విగ్రహం పెట్టారండి. ఎంత మనసుకు ఎలా అనిపించిందంటే నిజంగానే బాబా ఉయ్యాలలో పడుకున్నాడు అనిపించింది. నేనైతే కాసేపు ఊపి నా బాధలన్నీ చెప్పుకున్నాను. తర్వాత పాదాలను అయితే దర్శనం చేసుకొని బాబా పాదాలని, తర్వాత గుడి పక్కనే అమ్మవారి గుడి అయితే ఉండిందనమాట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు మాకు అక్కడ అమ్మవారిని చూసేసరికి మనస్ఫూర్తిగా అమ్మవారికి పాటలు పాడాలనిపించి మేము కాసేపు అమ్మవారిని చూస్తూ కూర్చొని కొన్ని పాటలు అయితే పాడామన్నమాట. అదే ఇది వీడియో. తర్వాత పూజా కార్యక్రమాలు దర్శనాలు అయిపోయిన తర్వాత అయితే మేము భోజనాలకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ భోజనాలలో అన్నీ వడ్డించడం కోసమని తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఆ షాట్ అనమాట ఇది. ఇక్కడైతే అందరు వడ్డిస్తున్నారనమాట. క్యూ లైన్ చాలా పెద్దగా ఉండింది. క్యూ లైన్ అయితే నిండిపోయింది. ఇక్కడ ఈ పిల్లోడితో ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. మేము ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. బఫ్ సిస్టమే, ఏం కూర్చోడానికి అయితే పెట్టలేదు. తర్వాత ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసాం.